సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను మన పార్టీ జిల్లా అధ్యక్షుడు స్థానిక శాసనసభ్యులు ప్రభాకరన్న గారు, అదేవిధంగా ఎన్నికల ఇన్ఛార్జిగా, ఎన్నికల సమన్వయకర్తగా 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఉండేటువంటి, ఎందుకంటే సిద్దిపేటలో వాళ్ళకి ఎలక్షన్ లేదు, వారు మనకి ఇక్కడ ఎన్నికల సమయకర్తగా ఉంటారు రాజనర్స్ గారు. వారితో పాటు మేమందరం కూడా మిగతా సోమిరెడ్డి గారు పిలుస్తున్నా ఎక్కడో పోతుంది, తదితరులందరూ గురించి అందరినీ ఒప్పించి మెప్పించి ఒక మన శాసనసభ్యులు గారు అన్నట్టు సంగారెడ్డి పట్టణాన్ని రక్షించుకుందాం, కాపాడుకుందాం, అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దాం, 3 అంశాలతో ముందుకెళ్తున్నాం. అభ్యర్థులను ప్రకటిస్తున్నాను. దాదాపుగా పేర్లు చదవమంటే చదువుతాను. వార్డ్ నంబర్ 1 దానికి ఇచ్చినటువంటి దాంట్లో ఉంది, నేను అఫీషియల్గా చదువుతాను. వార్డ్ నంబర్ 3 నందనాయకుల నరసింహరాజు. వార్డ్ నంబర్ 4 కసిని శ్రీకాంత్. వార్డ్ నంబర్ 5 షాహిదా బేగం, వైఫ్ ఆఫ్ యూనిస్ బేగం, షాజీదా, ఇది కరెక్ట్ నేనే. వార్డ్ నంబర్ 7 మొగుళ్ళ శరత్ యాదవ్. వార్డ్ నంబర్ 8 కర్రే సురేష్. వార్డ్ నంబర్ 9 లాడే శిరీష, వైఫ్ ఆఫ్ బాలు. వార్డ్ నంబర్ 10 పేట విఠల్ రెడ్డి. వార్డ్ నంబర్ 11 పొన్నం దశరథ్ రెడ్డి. వార్డ్ నంబర్ 12 పొన్నం రాజేందర్ రెడ్డి. వార్డ్ నంబర్ 14 అల్లూరి లక్ష్మణ్. వార్డ్ నంబర్ 16 కొత్తపల్లి శ్రీకాంత్. వార్డ్ నంబర్ 17 నౌషిన్, వైఫ్ ఆఫ్ ఎండి మున్నా. వార్డ్ నంబర్ 18 దుర్గాల లక్ష్మి. వార్డ్ నంబర్ 19 చాకలి స్వప్న, వైఫ్ ఆఫ్ నర్సింహులు. వార్డ్ నంబర్ 20 గౌసియా బేగం. వార్డ్ నంబర్ 22 మున్నూరు విష్ణువర్ధన్. వార్డు నంబర్ 23 ఎంఆర్ మనోరంజని, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు. వార్డ్ నంబర్ 24 ఆరిఫా బేగం. వార్డ్ నంబర్ 25 అంజుమ్, వైఫ్ ఆఫ్ ఎండి అజ్జు. వార్డ్ నంబర్ 26 ఎండి జీషాన్ పర్వేజ్. వార్డ్ నంబర్ 27 నక్క మంజులత, వైఫ్ ఆఫ్ నాగరాజ్ గౌడ్. వార్డు నంబర్ 28 కాశీపురం లక్ష్మి, వైఫ్ ఆఫ్ గంగయ్య. వార్డు నంబర్ 29 బ్యాగరి శ్రీకాంత్. వార్డు నంబర్ 31 శంకరి విజేందర్ రెడ్డి. వార్డు నంబర్ 32 నాయకోటి అశ్విని, వైఫ్ ఆఫ్ నవీన్ కుమార్. వార్డు నంబర్ 33 ఆర్వి గోవర్ధన్ నాయక్. వార్డు నంబర్ 34 షబానా బేగం. వార్డు నంబర్ 35 శంకరన్నుల శైలజ, డాటర్ ఆఫ్ మల్లేశం. వార్డు నంబర్ 36 లాడే మనీలా, వైఫ్ ఆఫ్ మల్లేశం. వార్డు నంబర్ 37 బలవంతుల జలేందర్ రావు. వార్డు నంబర్ 38 ఎండి జాఫర్. ఇంకొక 3, 4, 6 రాని అన్నీ కూడా త్వరలో. మరి సంగారెడ్డి 38 వార్డుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక మరి కీలకమైనటువంటి ఎన్నిక కాబట్టి ఇప్పటికే చాలాసార్లు విన్నవించుకున్నాం. విజ్ఞానవంతులైన ప్రజలు ఈ తీర్పు ఇవ్వటం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి ఉంటుందని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మరి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సంగారెడ్డి పట్టణాన్ని గత 10 ఏళ్ళు ఏ రకంగా అభివృద్ధి, సంక్షేమం, సమపాలలో తీసుకెళ్ళి మరి సంగారెడ్డి పట్టణంలో కూడా అభివృద్ధి
మరి ఎంతో చేసుకున్నాం, అది మీ అందరికీ తెలుసు, మీ కళ్ళ ముందు ఉంది. మరి ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఉంది. మరి ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఒక రూపాయి కూడా పట్టణానికి తీసుకురాకుండా గాలి మాటలతో కాలయాపన చేస్తున్న సంగతి కూడా మరి సంగారెడ్డి విఘ్నులందరికీ తెలుసు. మరి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మీ మనస్ఫూర్తి హృదయపూర్వకంగా ఆశీర్వదించి గెలిపిస్తారని ఆశిస్తూ, మరి ఇప్పుడు 38 వార్డులకు సంబంధించి కూడా నామినేషన్లు పూర్తవుతున్నాయి. మరి అదే రకంగా అభ్యర్థులను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. ఒకటి ఈ మున్సిపాలిటీని కాపాడుకుందాం. ఈ మున్సిపాలిటీలో ఫోన్కి అందుబాటులో ఉండే నాయకులని, పిలిస్తే పలికేటటువంటి నాయకులని, అబద్ధాలతో కాలయాపన చేసే నాయకులని ఎవరు కూడా నమ్మకుండా వాళ్ళని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, జిల్లా కేంద్రంలో నేడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా పెద్దలు సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్గా మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నియామకం చేసి 11 మున్సిపాలిటీల్లో సమన్వయకర్తగా మరి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు శశిధర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారు ఈ సంగారెడ్డి మున్సిపాలిటీకి కోఆర్డినేటర్గా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు, అదే రకంగా సోమిరెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మా సిడిసి మాజీ చైర్మన్ గౌరవనీయులు సంగారెడ్డి పట్టణానికి సంబంధించి కోఆర్డినేటర్గా వివరిస్తున్నటువంటి బుచ్చిరెడ్డి గారికి, మరొక రకంగా పెద్దలు ముందు పెద్దలు శశిధరణ కావచ్చు, మా ప్రభాకర్ చెప్పినట్టు సంగారెడ్డి మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, దాన్ని అన్ని పరిణామకి తీసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ సంగారెడ్డి మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మా అభ్యర్థులు అందరినీ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అన్ని వాళ్ళల్లో కూడా పోటీతత్వంతో ఉన్నటువంటి పార్టీలో సమన్వయపరిచి అందరం కూడా కూర్చొని ఒక తాటికి వచ్చి ఈనాడు 32 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇంకొక 6 అభ్యర్థులను ప్రకటించాలి. దాన్ని కూడా పెద్దలు అందరూ కూడా కూర్చొని సమన్వయం చేసి ఎక్కడ కూడా రెబల్ లేకుండా చూసుకొని గెలిపే గుర్రంగా తీసుకొని అవన్నీ కూడా 2వ వార్డు, 6వ వార్డు, 13, 15, 21, 30 ఈ వార్డులలో కూడా అందరిని కూర్చుండబెట్టి మాట్లాడి అవి కూడా త్వరలో రేపా లేకపోతే ఎల్లుండ అవి కూడా రిలీజ్ చేస్తాం. ఎందుకంటే బీఫామ్ ఇచ్చేది 3వ తారీఖు కనుక ఉంది కాబట్టి ఇవాళ లాస్ట్ డేటు ఆఖరి నిమిషం కాబట్టి నామినేషన్ వేసేది అందరూ కూడా నామినేట్ చేసి ఉన్నారు. అందరిని కూడా కూర్చుండబెట్టి దీన్ని అంతా కూడా చేస్తాం. కానీ తప్పకుండా ఈ సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకత, వారు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. రోజు కూడా ప్రతి వార్డులో కూడా నిరంతరం పనిచేసి వార్డులకు కూడా మా మండలాల నుంచి ఇన్ఛార్జీలను వేసినాం. వాళ్ళని కూడా సమన్వయపరిచి
ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ 38 వార్డుల్లో గెలిపే గుర్రాలుగా టికెట్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను రోజు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మేము తప్పకుండా గెలుస్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.